గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. నమస్కారం అండి. జై శ్రీరామ్. సాధారణంగా మనం గరుడ పురాణం టాపిక్ గురించి మాట్లాడుకున్న సందర్భంలో మీరు చెప్పిన దాన్ని బట్టి ఈ ప్రేతకాండలో మొత్తం అసలు చనిపోయిన తర్వాత ఈ విధానాలు ఏదైతే ఆచరిస్తున్నామో వాటన్నిటి గురించి ముందరే దాంట్లో చెప్పబడి ఉంది అని చెప్పారు. ఒక మనిషి చనిపోయిన తర్వాత వెంటనే ఆ జీవం పోగానే తీసుకొచ్చి వాళ్ళని వెంటనే నేలపైన పడుకోబెట్టేస్తారు, గడ్డిలో పడుకోబెడతారు, తల దగ్గర దీపం పెడతారు. ఇలాంటి విధానాలన్నీ కూడా కొన్ని ఆచరిస్తూ ఉంటారు. ఒక 11 రోజుల వరకు ఇవన్నీ ఆచరిస్తూ ఉంటారు. అసలు ముందర ఈ నేలపైన పడుకోబెట్టే విధానం ఎందుకు వచ్చింది? ఫస్ట్ ప్రశ్నే గరుత్మంతుడు అడిగినటువంటి ప్రశ్నలకి విష్ణుమూర్తి ఈ క్వశ్చన్తోనే స్టార్ట్ చేశాడు. అసలు మరణించినటువంటి వాళ్ళని భూమి మీదకి స్పర్శ జరిగేటట్టు పెట్టాలి. మంచం మీద మరణిస్తే ఒక దోషం చెప్పారు. అలాగే నిద్రపోతూ మరణిస్తే ఒక దోషం, ఎంగిలి నోటుతో మరణిస్తే ఒక దోషం. మరణ సమయంలో కొంతమందికి ఈ యూరిన్ అవి అయిపోతుంటాయి, అలా అయిపోతూ మరణిస్తే ఒక దోషం, నోట్లోంచి ప్రాణం పోతే ఒక దోషం. ఇలా అనేక రకమైన దోషాలు, దానికి ఏవో ప్రాయశ్చిత్తాలు అవి ఇక్కడ చేస్తూ ఉంటారు. ఇవన్నీ ఎప్పుడు పవిత్రం అవుతాయి? అసలు మనం స్టార్టింగ్ నుంచి పడుకోబెట్టడం దగ్గర నుంచి ఈ కర్మకాండ స్టార్ట్ అవుతుంది మనకి. యాక్చువల్గా అయ్యగారు మంత్రాలు ఇవన్నీ తర్వాత, కర్మకాండ ఒక మనిషి పోయిన వెంటనే, పోతాడు అని తెలుసున్న వెంటనే ఫస్ట్ బయటకు తీసుకుంటామన్నారు. ఇంట్లోంచి బయటకు తీసుకొచ్చిన తర్వాత పడుకోబెట్టాలి. ఈ పడుకోబెట్టడంతోనే కర్మ స్టార్ట్ అయిన పెట్టరు మాకు. ఈ స్టార్ట్ అయ్యే దగ్గర ఏం చెప్పారంటే, నేల మీద డైరెక్ట్గా పడుకోబెట్టమని కాదు, గోమయంతో దాన్ని ఆవుపేటతో అలికి ఆ ప్రదేశం మీద పెట్టమని. ఎందుకంటే భూమి స్వతసిద్ధంగా కొన్ని దోషాలతో ఉంటుంది. భూమే దోషాలతో ఉంటుంది. ఆవిడ అమ్మవారే, కానీ ఆవిడ దోషాలు దేనివల్ల వచ్చాయి అంటే, మధుకైటభులు అనేటటువంటి రాక్షసులు విష్ణుమూర్తి చెవి గులువు నుంచి బయటకు వచ్చి ఆయనతో యుద్ధం చేసి 5000 సంవత్సరాలు చేతులు కుస్తీలు పెట్టారట. విష్ణుమూర్తి ఆయనతో యుద్ధం చేశాడు 5000 years. వీళ్ళు ఓడవలేదు. సరే, వీళ్ళకి చాలా ముచ్చట వేసింది. అమ్మవారు ఏం చేసిందంటే, బ్రహ్మగారుని సేవ చేయడం కోసం ఇదంతా, విష్ణుమూర్తి బొడ్లోంచి వస్తాడు బ్రహ్మగారు, ఈయన చెవుల్లోంచి వచ్చారు వీళ్ళిద్దరు రాక్షసులు. వచ్చి చూశారట ఎదురుకుండా. ఆయన ఏదో వింత జీవి ఒక 5 తలకాయలతో కనిపించాడు. అప్పుడు ఫస్ట్లో 5 తలకాయలు ఉండేవి ఆయనకి. 5 తలకాయలతో కనిపించేప్పటికి, ఏంటి నువ్వు? ఆయన ఏమో సత్తు, ఇదేమో అసత్తు. అంటే అది మంచి, ఇది చెడు. ఫస్ట్ నుంచి ఉంది ఇది, ఈ రెండిటికి మంచి చెడు. నాభిలో ఉన్నటువంటి మలినంలోంచి బ్రహ్మగారు వస్తే, చెవిలో ఉన్నటువంటి మలినంలోంచి రాక్షసులు వచ్చారు. వీళ్ళు రాక్షసులు. ఎందుకు రాక్షసులు అంటే, పక్కవాడిని ఇబ్బంది పెడదామని చూస్తున్నారు. నువ్వు ఉండకూడదని ఆయన మీద బయలుదేరుతుంటే ఆయనకు భయం వేసి ఈ విష్ణుమూర్తిని పిలుద్దామా అని చూస్తే, ఈయనేమో నిద్రలో ఉన్నారు, యోగ నిద్ర. నిద్ర ఎందుకు పడుతుంది అని ఆలోచించి, ఓ నిద్ర అంటే తమోగుణం, ఆ తమోగుణానికి అధిష్టాత్రి ఒక శక్తి ఉంటుంది అని, ఆ శక్తికి అమ్మవారు అని ఒక పేరు పెట్టి ఆయన ధ్యానం చేశారట. చేయడంతోనే నిద్రని ఆయన దాంట్లోంచి బయటకు వెళ్ళిపోయింది నిద్రాదేవి. ఈయన లేచి సేవ చేయడానికి బయలుదేరుతుంటే, ఇప్పుడు మళ్ళీ ఆయన చూసేట 5000 years అవుతుంది, వీళ్ళంతా ఇది తెమిలేదు వ్యవహారం అంతా. కాబట్టి మళ్ళీ ఇందాక నన్ను సేవ్ చేసింది కదా ఫస్ట్లో ఆ దేవి, ఒకసారి మళ్ళీ నేను ప్రార్థన చేద్దామని అమ్మవారిని ప్రార్థన చేస్తే, ఈసారి ఏం చేసిందంటే వీళ్ళలోకి మళ్ళీ ఆవిడ ప్రవేశించింది. వెంటనే వీళ్ళు ఏం చేశారంటే, విష్ణుమూర్తిని చాలా గొప్పగా యుద్ధం చేసావయ్యా 5000 years మాతో నువ్వు కాబట్టి మేము ఇద్దరం కలిసి నీకు వరం ఇస్తాము అన్నారట. విష్ణుమూర్తికి వీళ్ళు ఇస్తారట వరం. నాకేముంది, నాకు ఇంకేం వరం కావాలి, మీరు నా చేతిలో చావాలి, అదే నాకు వరం. అయ్యో ఇలా పొరపాటున ఇలా ఇచ్చేసాము వరం అంటే. చూడండి, సృష్టి ప్రారంభంలో కాబట్టి వాళ్ళకు కూడా కమిట్మెంట్ ఉంది. ఇస్తామన్న తర్వాత దానికి కట్టుబడాలి అనేది ఉంది. ఇప్పుడు మనకు అది ఉండదు, రాను రాను పోతుంది కమిట్మెంట్. ఆ కమిట్మెంట్తో వాళ్ళు ఏం చేశారు, సరే ఇస్తామన్నాం కదా, చిన్న షరతు పెడదాం, అయితే ఇస్తాము, కానీ ఎక్కడ నీళ్లు లేవో అక్కడ మమ్మల్ని నువ్వు సంహరించాలి అన్నట్టు. అప్పుడు అంతా ఉన్నదంతా నీరే, ఇంకా భూమి అవేం పుట్టల. ఆ నీళ్లల్లోనే ఈ విష్ణుమూర్తి, ఆ విష్ణుమూర్తిలో ఉన్నటువంటి ఆ చిన్న
మలం ఎప్పుడైతే అంటే మలం అంటే మట్టి, ఉమ్, ఆ మట్టి శరీర మాలిన్యం ఏర్పడంతోనే దాని నుంచి ఒక సృష్టి ప్రారంభమైంది. ఇక భూమి సృష్టి జరగల. ఇప్పుడు ఎక్కడ భూమి కోసం మరి నీళ్ళే ఉన్నాయి, అసలు భూమి ఉండాలి అని కూడా తెలియదు. ఉమ్, భూమి అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది, దాని మీద మనం చంపాలి అనేది అంతకు మునుపు భూమిని చూసిన వాళ్ళకి తెలుస్తుంది, కానీ స్టార్టింగ్లో వాళ్ళకి తెలియదుగా. అవును. మనం ఏం చేద్దాము అని చూసి ఆయన ఒకసారి తొడను చూశాడు, తొడ కనిపించింది. ఆ తొడను ఏం చేశాడంటే పెద్దగా చేసి ఆ ఇద్దరు రాక్షసుల్ని దాని మీద పెట్టి ఇలా నలిపేసేట మొత్తం. ఉమ్, మధుకైటవుని నలిపేశాడు. నలిపేసిన తర్వాత ఏమైంది, ఈ వేస్టేజ్ అంతా కూడా మళ్ళీ ఇలా ఇలా అన్నట్టు ఉమ్, ఇలా అండంతోనే అది మళ్ళీ నీళ్ళలో పడింది. మరి ఆ వేస్టేజ్ ఎక్కడికి పోతుంది? ఉమ్, దాన్ని మేధస్సు అంటారు, ఈ మాంసం వాటితో ఉన్నది. ఆ మేధస్సు అంతా కూడా కలిసి 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 ఇప్పుడు మనకు థియరీలు చెప్తున్నారు కదా, భూమి ఎలా వస్తుంది, ఎలా ఏర్పడిందని. ఎలా ఏర్పడి కూడా ఉండొచ్చు. ఉమ్, ఇది మనకు చెప్పింది. అంటే దానికి మునుపు జరిగినటువంటి ఈ విష్ణువు బ్రహ్మ ఈ మధుకైటబులు అనేటటువంటిది మన శాస్త్రజ్ఞులకి ఇంకా ప్రస్తుతానికి అంది ఉండకపోవచ్చు. ఓకే. కానీ ఏదో ఒక మెటీరియల్ అది అలా 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 ఏర్పడింది అనేది అంటున్నారు కదా. ఈ మెటీరియల్ ఏదైతే ఉందో వీళ్ళ శరీరంలోంచి ఉన్నటువంటి మేధస్సు, దాంతో ఈ భూమి ఏర్పడింది. మరి ఇప్పుడు పవిత్రమా అపవిత్రమా భూమి? అపవిత్రమే. అసలే రాక్షసులు, పైగా వాళ్ళ యొక్క రక్తమాంసాలతో రక్తమాంసాలతో. ఏర్పడినటువంటిది భూమి అని. ఉమ్, అందుకని మనం ఏం చేస్తామంటే ప్రతి దగ్గర కూడా భూమిని మళ్ళీ మనం ప్రోక్షణ చేస్తూ ఉంటాం. అవును. నీటితో మళ్ళీ భూమి ప్రోక్షింపబడితే అది శుద్ధం అవుతూ ఉంటుంది ఎక్కడైనా. అంటే ఊరికే క్లీనింగ్ కోసం కాదు, బాగా క్లీన్గా ఉన్నా మళ్ళీ ఒకసారి మంత్రపూర్వకంగా ఏదో నామస్మరణ భగవంతుడు నామంతోనో పుండరీకాక్షనో చదువుకుంటే ఉమ్, అది అక్కడ ఈ దోషాలు పోతాయి. అంటే సర్ఫేస్ యాసిడ్ వేసి క్లీన్ చేస్తే నీట్నెస్ ఉంటుంది. అవును. కానీ భూమికి పట్టినటువంటి ఈ మైథిని దోషం ఏదైతే ఉంటుందో ఉమ్, అప్పుడు భూదేవి ఏం చేసిందంటే నన్ను పెట్టావు బాగానే ఉంది, ఉమ్, నేనే అపవిత్రులంటే ఇప్పుడు నా మీద పుట్టే వాళ్ళందరూ అపవిత్రులు అయిపోతారు, సృష్టి అపవిత్రం అయిపోతుంది, ఆ. కాబట్టి నాకైనా నువ్వు వరం ఇవ్వు అంటే అప్పుడు ఎవరైతే నీకు మంత్రోక్తంగా నేను విష్ణుమూర్తి నీటి స్వరూపం అంటారు. ఆపో నారాయితి ప్రోక్తాః ఆపో వై నరసూనవః అని. ఉమ్, నేను నీటి స్వరూపం కాబట్టి నీటితో నిన్ను శుద్ధం చేస్తే నువ్వు శుద్ధపడుతూ ఉంటావు అని. ఓకే. అంటే దాన్ని ఏమన్నారు అంటే అందుకని ఈ భూమిని శుద్ధం చేయాలి. ఈ శుద్ధం చేసే దగ్గర కొన్ని నీటితో చేసే ఉంటాయి, కొన్ని దర్భతో వాటిని ఇలా రాస్తే కొన్ని చోట్ల శుద్ధి పడుతుంటుంది, ఉమ్, కొన్ని చోట్ల ఆవు పేడతో శుద్ధి పడుతుంటుంది. ఆవు పేడ సర్వదేవతా స్వరూపం కాబట్టి దాంట్లో లక్ష్మీ స్వరూపం పృష్ఠభాగంలో ఆవుకు ఉంటుంది కాబట్టి ఆ పేడతో దాన్ని అలకమన్నారు. పేడ దొరకని పరిస్థితుల్లో పసుపుని దాని స్థానంలో వాడుకోవచ్చు, అది కూడా లక్ష్మీప్రదం కాబట్టి పసుపుతో అయినా అలికి దాని మీద నల్ల నువ్వులు దర్భలు వేయమన్నారు. ఓకే. నల్ల నువ్వులు దర్భలు. దర్భలు. మనకి చాలా చోట్ల దర్భలు అంటే 7 రెల్లుగడ్డిని కూడా దర్భలు అంటారు. ఉమ్, రెల్లుగడ్డి కూడా ఒక రకమైన దర్భే. ఆ పూర్వం మనకి పల్లెటూర్లలో వాటిలో రెల్లుగడ్డి బాగా దొరుకుతూ ఉండేది, అంటే రెల్లుగడ్డి తీసుకొచ్చి చేసేవారు. ఉమ్, ఇప్పుడు మరి ఆ రెల్లుగడ్డి కూడా దొరకకపోతే, ఆవు పేడ దొరకకపోతే ఎలాగైతే పసుపు వచ్చిందో అలా ఈ దర్భలు దొరకనప్పుడు గడ్డి దాని స్థానంలో వచ్చింది. ఉమ్, ఆ గడ్డిని ఎండుగడ్డిని తీసుకొచ్చి వేయడం అనేది అలా మనకి స్టార్ట్ అయింది. వచ్చింది. యాక్చువల్గా ఏంటంటే దర్భలు నువ్వులు వేయాలి అని విష్ణుమూర్తి చెప్తున్నట్టు దాని మీద వేయాలి. వేసి ఏం చేయాలంటే భూమి మీద పడుకోబెట్టాలయ్యా ఈ శరీరాన్ని. ఎందుకంటే మనిషి పుట్టినప్పుడు భూపతనము అంటారు. అంటే శీర్షోదయం పుట్టినట్టు మనం ఎలా డిసైడ్ చేస్తామంటే శిరస్సు ఫస్ట్ బయటికి కనిపించాలి. ఆ కనిపించినప్పుడు మనిషి పుట్టినట్టు మళ్ళీ మొత్తం బయట పుట్టాలి. భూపతన సమయం వేరు. మళ్ళీ ఆ మనిషిని తీసుకొచ్చి మనం కట్ చేసిన తర్వాత మనం పెడతాం కదా, అది భూపతనం. ఆ భూమి పతనం సమయంలో ఒకటి గ్రహిస్తూ ఉంటారు. ఎలాగైతే పుట్టిన వెంటనే భూమి మీదకి పడతారో మరణించిన తర్వాత కూడా మళ్ళీ భూమి మీదకే వాళ్ళు చేరాలి. అంటే భూదేవి ఇందాకన్నాం కదా తల్లి లాంటిది, ఆవిడ మీదకి పుట్టినప్పుడు వస్తాం, మరణించినప్పుడు ఆవిడ ఒడిలోనే కలిసిపోతాం. అలా భూమి మీదకి తీసుకొచ్చి పడుకోబెట్టాలి అని. డైరెక్ట్గా పెట్టకూడదు కాబట్టి ఇవి పెట్టమన్నారు. ఇవే ఎందుకు పెట్టారు? ఇప్పుడు అనేక ద్రవ్యాలు ఉన్నాయి కదా, దర్భలు నువ్వులే ఎందుకు చెప్పారు అంటే ఈ నువ్వులు కానీ దర్భలు కానీ సాక్షాత్తు విష్ణుమూర్తి యొక్క శరీరం నుంచి ఉద్భవించినవి అని ఆ గరుడ పురాణంలో విష్ణుమూర్తి చెప్తున్నాడు. ఏంటంటే విష్ణుమూర్తి యొక్క చెమటలోంచి పుట్టేట నువ్వులు. ఆయనకి చెమట పుట్టింది. ఆ చెమట పుట్టినప్పుడు దాంట్లోంచి పుట్టినవే ఈ నువ్వులు. అవి 3 రకాలుగా ఉంటాయి. ఎరుపు నువ్వులు ఉంటాయి, నల్ల నువ్వులు ఉంటాయి, తెల్ల నువ్వులు ఉంటాయి. ఈ 3 రకాల నువ్వులు కూడా తిలా కృష్ణాహ తిలా శ్వేతాహ అని. తెల్ల నువ్వులైనా సరే, నల్ల నువ్వులైనా సరే, ఏ నువ్వులైనా సరే నువ్వులు పవిత్రతని చేకూరుస్తాయి. అందుకని విష్ణుమూర్తి సాక్షాత్తు శరీరం నుంచి ఉద్భవించినటువంటి నువ్వులు కాబట్టి అది భూమి మీదకి వేయడం వల్ల భూమికి ఎవరు పతి? భూపతి ఎవరు? మళ్ళీ విష్ణుమూర్తే. సాక్షాత్తు మళ్ళీ అవి తీసుకొచ్చి
ఆ నువ్వుల్ని భూమి మీద ఉత్తప్పుడు వేయకూడదు. ఉత్తప్పుడు నువ్వుల్ని తీసుకెళ్ళి భూమి మీద వేస్తామంటే కుదరదు. ఏదో పంట కోసం వేయడం వేరు, కానీ కింద ఊరికే వేయకూడదు. కానీ ఇక్కడ ఎప్పుడైతే అది పడిందో, ఋతుమతి అయినటువంటి స్త్రీ, ఈ అలికడం వల్ల ఏమవుతుందంటే, ఒక ఋతుమతి అయినటువంటి స్త్రీ భర్త యొక్క సాన్నిధ్యాన్ని ఎలాగైతే కోరుకుంటుందో అలా ఈ అలకడం ద్వారా ఋతుమతి అయ్యింది ఈ భూదేవి. ఈ స్వేదస్సులో అంటే చెమటలోంచి విష్ణుమూర్తి సంబంధించినటువంటి ఆ నువ్వులు, అలాగే దర్భలు ఆయన విష్ణుమూర్తి యొక్క రోమాలుగా చెప్పారు. శరీరంలో పైన వెంట్రుకలు దర్భలు ఈ రోమాల్లోంచి పుట్టాయి అని. ఆ రోమాల్లోంచి వచ్చినటువంటివి ఇక్కడ వేయడం వల్ల ఆ భర్త యొక్క సంయోగం జరిగి పుత్రత్వాన్ని స్వీకరిస్తాయి, అంటే తల్లి స్థానాన్ని అది పొందుతుంది. అంటే భూమి అప్పటిదాకా కూడా ఒక కన్యకగా అనుకుంటే ఆవిడ ఒక తల్లి స్థానానికి చేర్చాలి అంటే ఇవన్నీ తీసుకొచ్చి సంయోగం చేయడం వల్ల ఆవిడ తల్లి అయ్యి ఈ మరణించినటువంటి ఆ శవాన్ని తన ఒడిలోకి తను చేర్చుకుంటుంది అని ఈ రెండింటినీ కూడా అక్కడ పెట్టాలి అని చెప్పారు అనమాట. అలాగే దర్భల్లో కూడా కుశమూలే స్థితో బ్రహ్మ, కుశమధ్యే జనార్దన, కుశాగ్రే శంకరం విద్యాత్, త్రయోదేవా కుశే స్థితా అని. కుశలో అంటే దర్భలు, ఆ దర్భల యొక్క మూలంలో బ్రహ్మ, మధ్యలో విష్ణువు, అగ్రాల్లో శంకరుడు కూడా ఉంటారు అని. అవి వేయడం వల్ల అన్ని దేవతలు, త్రిమూర్తులే కదా అన్నిటికీ మూలం, అన్ని దేవతల మీద వాళ్ళు ఆసాదింపబడతారు. ఇవన్నీ చేయడం దేనికయ్యా అంటే వాళ్ళ మార్గం సుగమంగా అవ్వాలి. ఇప్పుడు పడుకోబెట్టేప్పుడు కూడా ఏం చేస్తారంటే శిరస్సుని దక్షిణం వైపు ఉంచేలాగా పడుకోబెడతారు. మామూలుగా అంటే పురాణికంగా చూస్తే రెండు పద్ధతులు ఉన్నాయి. పురాణికంగా కాళ్ళనేమో దక్షిణం వైపు పెట్టమని గరుడ పురాణంలో కనిపిస్తుంది, కానీ కర్మతంత్రంలో చూస్తే ఏమో శిరస్సుని దక్షిణం వైపు పెట్టమని కనిపిస్తుంది. సరే, ఏది పెట్టినా పాదాల్లోంచి ప్రయాణం అవ్వాలన్నా అంటే రూట్ అది. కొన్ని చోట్ల మన సెల్ ఫోన్ పనిచేయలేదంటే అలా చేతులు పెట్టుకుని వెతుకుతాం సిగ్నల్ కోసం. సిగ్నల్ ఎటు వస్తే అటు నుంచి వెళుతుంది. అలా యమలోకం యొక్క సిగ్నల్ అంతా దక్షిణ భాగంలో ఉంది. మన భూమికి దక్షిణ దిగ్భాగంలో యమలోకం, అందుకనే దక్షిణ దిక్కుకి అధిపతి యముడు. అందుకనే నిద్రపోయేటప్పుడు దాన్ని చూస్తూ పడుకోకూడదు. యముడు యొక్క కాల్స్ తొందరగా వస్తాయి, బ్యాడ్ డ్రీమ్స్ అవి వస్తూ ఉంటాయి అని చెప్తారు. ఇలా ఈ పడుకోబోయేటువంటి వ్యక్తి ఎక్కడికి వెళ్ళాలి? మళ్ళీ ఆ లోకానికి వెళ్ళాలి. ఎవరు ఎంత పుణ్యాత్ముడైనా సరే ఆయన దగ్గర క్లియరెన్స్ తీసుకోకుండా వేరే లోకాలకి వెళ్ళే అర్హత లేదు. అందుకని వెళ్ళాలి. ఆ లోకాల్లో వాళ్ళకి ఆ ఛానల్స్ అన్ని డిస్టర్బెన్స్ లేకుండా క్లారిటీగా వాళ్ళు పయనించాలి అంటే ముందర ఇంతకాలము ఆవాసంగా ఉన్నటువంటి ఈ శరీరం ఏదైతే ఉందో దీన్ని ఫస్ట్ పవిత్రంగా ఉంచాలి. ఇది పవిత్రంగా ఉన్నంతసేపే అది వెళుతూ ఉంటుంది. ఇప్పుడు ఫోన్ బాగుంటేనే కదా దాంట్లో మనకి సిగ్నల్స్ అందుతాయి. అందుకని దీన్ని పవిత్రంగా చేయడం కోసం ఇక్కడ గోమయంతో వరకు నువ్వులు వేసి దర్భలు వేసి దీన్ని పెట్టాం. ఇది పెట్టిన తర్వాత ఎటు వెళ్ళాలో తెలియని పరిస్థితుల్లో ఉంటుంది ఆ జీవం. ఎందుకంటే ఇక్కడ మనకు శరీరంలో ఉంటే కళ్ళతో మనం దాన్ని చూస్తాం. శరీరం నుంచి బయటకు వచ్చిన తర్వాత మనుషులు ఇవి అన్నీ కనిపించవట ఫస్ట్ డైరెక్ట్గా. అంటే అప్పుడే పుట్టిన పిల్లాడిలా ఉంటాడు. ఏం కనిపిస్తాయి? ప్రాణం వదిలిన వెంటనే ఆ బయటకు వచ్చిన వెంటనే ఒక జ్యోతి రూపంగా, జ్యోతి అన్నా కనుక కాగడాగా చూపిస్తే ఆహా ఇటు మనం వెళ్ళాలన్నమాట అని పయనం చేస్తారు. అందువల్ల తలకాయ దగ్గర మనకి ఈ దీపం పెట్టమని. అందుకని దక్షిణం వైపు తలకాయ పెడితే ఏమవుతుందంటే తలకాయ పైన ఈ దీపం పెడతారు కాబట్టి ఆ దీపం అక్కడ కనిపించిన వెంటనే ఈ దిక్కుగా మనం పయనించాలి అని ఆ దిక్కుగా తన ప్రయాణం చేస్తాడట. అప్పుడు ఈ యమభటులు కూడా అప్పుడే ముందరగా ప్రాణాన్ని తీసుకెళ్ళడం రెండు కూడా ఒకేసారి జరుగుతాయి. అంటే యమభటుల చేతిలో పూర్తిగా సరెండర్ అయిపోడు. అప్పటిదాకా శరీరంలో నేను 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 అనుకున్నాడు, ఒక్కసారి అలా సరెండర్ అయిపోతాడు. ఎటు వెళ్ళాలి, ఎటు పారిపోవాలని చూస్తుంటాడు. ఈ దిక్కు కనిపిస్తుంది దీపం, నేను వెళ్ళాలి అనుకుంటాడు. వాళ్ళకి కావాల్సిందే అటు వెళ్ళడం, అటు వాళ్ళు తీసుకెళ్తూ ఉంటారు. ఇలా వాళ్ళ పయనం స్టార్ట్ అవుతుంది. అందువల్ల తలకాయ దగ్గర దీపం పెట్టడం అనేది ఫస్ట్ రోజు ఖచ్చితంగా జరగాలి. మరి తర్వాత 10 రోజులు కూడా ఎక్కడైతే మరణించారో లేదా ఎక్కడైతే మనం పడుకోబెట్టామో, అందరూ ఇళ్లలో హాస్పిటల్లో పోతారు, కానీ శవాన్ని తీసుకొచ్చి ఎక్కడైతే పడుకోబెట్టామో అక్కడ మళ్ళీ ఈ దీపాన్ని పెట్టి చేస్తుంటారు. ఎందుకు ఇది అంటే మళ్ళీ అక్కడ శిలాస్థాపనం అనే ఒక చిన్న గులకరాయి మీద ఈ జీవిని తీసుకొస్తారు. తర్వాత ఎపిసోడ్లో మనం చెప్పుకుందాం. ఆ జీవికి మళ్ళీ వెళ్ళి వస్తూ ఉంటాడు, అక్కడక్కడే సంచరిస్తూ ఉంటాడు, మళ్ళీ ఒక దగ్గరికి వస్తూ ఉండాలి. ఎక్కడ రావాలన్నా సరే ఇది ఛానల్ అనమాట. ఇది దీపాన్ని చూసుకుని మళ్ళీ అక్కడికి వస్తూ ఉంటాడు, దీపాన్ని చూసుకుని ఆ దిక్కుకు మళ్ళీ వెళుతూ ఉంటాడు అని ఈ 10 రోజులు కూడా అక్కడ ఆ స్థానంలో
దక్షిణ దిక్కు వైపు తిరిగేలాగా దీపం పెట్టాలి అని. అక్కడ కూడా ఒంటి ఒత్తితో పెట్టమన్నారు. 2 ఒత్తులో 3 ఒత్తులో 4 ఒత్తులో పెడితే కన్ఫ్యూజన్ వస్తుంది, ఎటు ఏది వెళ్ళాలో అర్థం కాదు. అందుకని ఒకే దిక్కుగా ఆ దక్షిణ వైపు చూసేలాగా దీపం పెట్టడం వల్ల ఆ దిక్కుగా నేను వెళ్ళాలి అనే ఒక ప్రచోదన ఆ జీవికి ప్రేతకి కలుగుతుంది అని చెప్పారనమాట. అందుకని ఇక్కడ ఈ శరీరాన్ని శుద్ధంగా ఉంచి ఇక్కడ తర్వాత చేయబోయేటటువంటి, అంటే ఇప్పుడు చెప్పాం కదా, ఈ కుశలు ఎందుకు పెట్టాలంటే అది విష్ణుమూర్తి నుంచి వచ్చినవి, నువ్వులు ఎందుకు పెట్టాలి అంటే అది విష్ణుమూర్తి చెమటలోంచి వచ్చినవి. ఈ వచ్చినటువంటివి ఆ భూమి మీద శుద్ధంగా అయినటువంటి ఆ భూమి మీద వేయడం వల్ల ఆధానం జరిగి తను ఒక స్త్రీమూర్తిగా మారినప్పుడు తన ఒడి మీదకి ఈ బిడ్డని తీసుకొచ్చి పెడితే ఆ మాతృత్వం అనేది ఆవిడ ఆ పిల్లాన్ని ఎలా తీసుకోవాలి, నేను ఎలా శుభగతులు ఎలా కలిగించేలాగా వీడు చేయాలి, ఆ పైన లోకాల్లో ఇబ్బందులు లేకుండా ఎలా చేయాలి, వీడి పుణ్య సంస్కారాలను ఎలా బయటకు తీసుకుని రావాలి అని ఆ మాతృహృదయం ఆలోచిస్తూ ఉంటుంది. ఎప్పుడైతే తల్లి ఇక్కడ ఆలోచిస్తుందో తండ్రి కూడా దీనికి అనుగుణంగా ఆలోచిస్తాడు అని అలా పడుకోబెట్టమన్నారు. చూసారా, పడుకోబెట్టే దగ్గర నుంచి కూడా మన ఉద్దేశం ఏంటి అంటే వాడికి శుభగతులు కలగాలి. ఇప్పుడు మీరు ఇందాక హాస్పిటల్ అంటే నాకు ఒక ఆలోచన వచ్చింది. అంటే మనం అతను చనిపోతున్న ముందే ఇదంతా కూడా ప్రిపేర్ చేసుకొని, చనిపోయిన తర్వాత వెంటనే ఇదంతా ప్రిపేర్ చేసుకొని ఒక పద్ధతిగా ఇదంతా మొదలు పెట్టాలి. ఇందాక మీరు అన్నట్టు హాస్పిటల్లో మరణించిన వాళ్ళు ఉంటారు, లేదు ఎక్కడైనా యాక్సిడెంట్ అయితే స్పాట్ డెడ్ అయిన వాళ్ళు ఉంటారు. ఇప్పుడు ఇక్కడ వాళ్ళకు ఈ ప్రాసెస్ అంతా కూడా జరగదు. మీరు అన్నట్టుగా ఆ గోమయంతో అలకటం కానివ్వండి, ఈ నువ్వులు, ఈ గడ్డి ఇదంతా అంటే ఇంటికి వచ్చిన తర్వాత వేస్తారేమో, కానీ అప్పటికే వాళ్ళని క్లాత్లో చుట్టేయటము, ఇలా జరిగిన వాళ్ళని ఇవన్నీ ఉంటాయి కదా. మరి ఇప్పుడు వాళ్ళు ఉత్తమ గతి చెందరంటారా? మీకు మరణించిన వెంటనే దీంట్లో 2, ఒకటి మరణించే మునుపుగా బయటకు తీసుకొచ్చి పడుకోబెట్టడం, కొంచెం అంటే జీవం ఉన్నప్పుడే కొన ఊపిరితో ఉంటారు, ప్రాణం పోదు. అప్పటిదాకా మంచం వచ్చిన వాళ్ళు గబుక్కుని తీసుకొచ్చి బాబు ఇంక అయిపోయేలా ఉంది తీసుకునండి, తులసికోట పెట్టండి అని తులసికోట దీపాన్ని సిద్ధం చేసి అక్కడ కూర్చోబెడతారు. ఇలా లేకుండా నిద్రలోనే పోయారు. మనం ఈ హాస్పిటల్ దాకా వెళ్ళక్కల, ఇంట్లోనే నిద్రలో మంచమే పోయారు. అప్పుడేంటి అంటే తెలిసిన వెంటనే తీసుకొచ్చి పెట్టడం, తెలిసిన వెంటనే బయట సిద్ధం చేసుకోవడం. పోయారని తెలిసిన తర్వాత గోమయాన్ని, అవి అందరికీ అందుబాటులో ఉండే వస్తువులేగా, ఎక్కడికో వెళ్ళాల్సిన లేదు, అవి ఏర్పాటు చేసి అక్కడి నుంచి తీసుకొచ్చి పెట్టడం. ఇప్పుడు మీరు అన్నట్టు హాస్పిటల్లోనో లేకపోతే ఎక్కడైనా దూర ప్రాంతాల్లోనో మరణిస్తే అక్కడి నుంచి మనం ఇంట్లో తీసుకొచ్చేదాకా కూడా ఇదే పరిస్థితి ఏర్పాటు చేయాలి. మరి మీరు అడిగిన ప్రశ్న ఏంటి అంటే, ఇక్కడ పోయేటప్పుడే వాళ్ళ యమభట్టులందరూ వచ్చి ఆయా దిక్కుల్ని తీసుకెళ్ళాలి అనుకున్నప్పుడు, ఇప్పుడు ఆ హాస్పిటల్ దగ్గర నుంచి ఇక్కడికి 1 or 2 hours పడుతుంది. ఈ 2 hours ఆ జీవి ఏం చేస్తాడు, అతనికి ఏమీ మార్గాలు కనిపించవు కదా. అందుకనే వాటిని ఏమన్నారంటే దుర్మరణాలు అన్నారు. ఇది సుఖమరణం, అవి దుర్మరణం. అంటే మనకి తెలుసున్న వాళ్ళ ఇంట్లో మనం చూస్తూ ఉండగా అలా ప్రాణాన్ని వదిలేయడం అనేది సుఖమరణంగా చెప్తే, ఇది ఆకస్మిక మరణాలు, దుర్మరణాలు. వీటికి మళ్ళీ అందుకనే అక్కడ ఆయా సమయాల్లో ఏం చేయాలో తెలియక తిరుగుతూ ఉంటాడు కాబట్టి అతన్ని రిలీజ్ చేయడానికి అక్కడ ప్రాయశ్చిత్తాలు చెప్పారు. ప్రతి దుర్మరణానికి కూడా ఒక ప్రాయశ్చిత్తం. హాస్పిటల్లో మరణిస్తే ఒక రకమైన ప్రాయశ్చిత్తం, ఇంట్లో మంచం మీద చెప్పాను కదా, మంచం మీద పరిస్తే ప్రతిదానికి కూడా ప్రాయశ్చిత్తకర్మను ఆచరించడం వల్ల అక్కడ దాకా కన్ఫ్యూజ్ అయినటువంటి జీవి మళ్ళీ ఇది వచ్చిన తర్వాత వెళుతుంది. అందుకనే ఎప్పుడైనా సరే, ఇప్పుడు ఈ రోజుల్లో అమెరికా నుంచి, లండన్ నుంచి కొడుకులు రావాలి, కూతుళ్ళు రావాలి, వాళ్ళెవరో రావాలి అని 3-4 రోజులు ఉంచేస్తున్నారు. కానీ అలా ఉంచకూడదు. సూర్యోదయ సూర్యాస్తమయాలు ఆ శవం మీద పడితే అక్కడ లోకాల్లో వీళ్ళకి చాలా ఇబ్బందులు కలుగుతాయి. నాకు చెప్తే ఎవరికి అర్థం కావట్లా. ఇప్పుడు అవన్నీ వాళ్ళు రావాలి అనుకుంటున్నారు తప్పితే, నువ్వు వచ్చినా రాకపోయినా ఈ శరీరం అనేటటువంటిది వాళ్ళకి ఎలా మంచి కలిగించాలో మనం ఆలోచించాలి. పూర్వం నుంచి కూడా ఎప్పుడు మరణిస్తే అప్పుడు సజ్జస్కాలంలో వెంటనే దహనం చేసేసేవారు. దాన్ని అలా ఉంచకూడదు అని చెప్పారు. ఎందుకు ఉంచకూడదు అంటే ఇలాంటి సమస్యలే వస్తాయి. వాళ్ళు అప్పటిదాకా గజిబిజి గందరగోళం అయిపోతుంది వాళ్ళ పరిస్థితి. ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఏం చేయాలో తెలియదు. ఈ లోపల ఈ శరీరాన్ని, ఏ శరీరం లేదు కదా, అప్పటిదాకా శరీరం ఉంది, వర్ణనాతీతమైన బాధ. ఒకటి ఇలా ఉంటే మళ్ళీ ఒక 3 రోజులకో 4 రోజులకో ఈ సూర్యోదయ సూర్యాస్తమయాలు పడినప్పుడల్లా వాళ్ళ శరీరం మీద సూర్యమండలంలోకి, అంటే నిప్పుల్లో కాల్చేస్తున్న బాధ కలుగుతుంది వాళ్ళకి. సూర్యోదయ సూర్యాస్తమయాలు శవం మీద పడితే నిప్పుల్లో వాళ్ళు కాలిపోతున్న బాధ. ఆ బాధ నుంచి దాహం వస్తుంది, తాగడానికి ఏమి ఉండదు, విపరీతమైన దాహం వస్తుంది వాళ్ళకి. అందుకనే మామూలుగా దహనం చేస్తున్నప్పుడే వాళ్ళకి ఈ దాహం అయితే వస్తాయని, తాపము, దాహము ఇవన్నీ పోవడానికి ఈ తిరోధకాలు, వాసోదకాలు అని ఇవన్నీ 10 రోజుల కర్మల్లో చేయిస్తూ ఉంటారు. ఇప్పుడు ఒక డౌట్, మీరు హాస్పిటల్లో మరణించినా, మంచం పైన మరణించినా, ఇంకెక్కడ మరణించినా కొంత సమయం ఆలస్యమైనా మొత్తానికైతే మనం తీసుకొచ్చి ఆ ప్రాసెస్ మళ్ళీ చేస్తున్నాము, వాళ్ళకి ఒక మార్గం చూపిస్తున్నాం.
అసలు కొన్ని సందర్భాల్లో శవమే దొరకని పరిస్థితులు ఉంటాయి. వాటర్‌లో చనిపోయిన వాళ్ళు అసలు పోయినట్టే ఉంటుంది గానీ తెలీదు. అసలు శవం దొరకదు కొన్నిసార్లు. ఇట్లాంటి సందర్భాల్లో మరి ఇంక వాళ్ళని తీసుకొచ్చి ఇవన్నీ చేసే స్కోప్ మనకుండదు. అప్పుడేం జరుగుతుందంటారు? అప్పుడు దానికి ఏమన్నారంటే అగ్నిదగ్ధం. ఫర్ సపోజ్ అగ్నిలో మొత్తం ఫైర్ యాక్సిడెంట్ అయ్యి మొత్తం కాలిపోయింది, ఏమీ లేదు, అస్థికలు మిగులుతాయిగా, ఆ అస్థికలను తీసుకొచ్చి ఆ అస్థికలకి మళ్ళీ ఇవన్నీ సంస్కారాలు చేయమన్నారు. అంటే ఎక్కడో అక్కడ ఏదో ఒక దాన్ని ఆశ్రయించుకుని ఉంటాడు. శరీరం అంతా కాలిపోయినా లోపల ఉన్న ఎముకల్ని తీసుకొచ్చి మొత్తం మళ్ళీ దహనక్రమం మళ్ళీ చేసి ప్రాసెస్ అంతా స్టార్ట్ చేయమన్నారు. మీరన్నట్టు నీళ్ళలో పడిపోయింది, శవం కూడా దొరకలేదు, మనిషి వెళ్ళిపోయాడు, కానీ పోయినట్టు కన్ఫర్మేషన్ అయితే ఉంది, శరీరం అయితే లేదు. అందుకని పొరపాటున ఎక్కడైనా కొట్టుకు రావచ్చు కదా, అందుకని దానికి కూడా కొంత సమయాన్ని 2-3 డేస్ వెతకమన్నారు. 3 డేస్ అయినా సరే ఇంక రాకపోతే మనిషి అప్పుడేం చెప్పారు అంటే పాలాశ విధి అని ఒకటి చెప్పారు. మోదుగ చెట్లు ఉంటాయి మన తెలంగాణలో, ఆ మోదుగ చెట్లతో శరీరంలో ఒక్కొక్క అవయవం దగ్గర ఇన్ని మోదుగ కొమ్మల్ని పెట్టి ఒక శరీరం ఆకృతిని తయారు చేసి ఈ పోయినటువంటి వాళ్ళ యొక్క కొడుకు, ఆ పోయిన వాళ్ళకి తండ్రికి కొడుకుకి ఒక సంబంధం ఉంటుంది కాబట్టి ఆ సంబంధంతో ఆ పోయిన వాళ్ళని దీంట్లోకి ఆవాహన చేయాలి. చేయడం వల్ల ఏమవుతుందంటే శరీరం లేదు కదా కర్మ చేయడానికి, వాళ్ళు అక్కడక్కడ తిరుగుతున్నవాడు ఆయా మంత్ర ప్రభావాల వల్ల ఈ శరీరంలో ఇన్ని ఐటమ్స్తో ఇలా తయారు చేయాలని, మనం ఏదో బొమ్మ తయారు చేస్తే మళ్ళీ సరిపోదు, ఎలా తయారు చేయమని చెప్పారో అలా తయారు చేస్తే ఈ మంత్రం అనేటువంటి ఛానల్తో ఆ పోయిన ప్రేతం మళ్ళీ వచ్చి ఆ బొమ్మలో కూర్చుంటుంది. అప్పుడు మళ్ళీ దహనం అనేది చేయమన్నారు. అప్పుడు చేసినా మళ్ళీ 3 డేస్ అనుభవించాల్సిందే. ఇప్పుడు వాళ్ళ కర్మ అలా లేకపోతే వాళ్ళు ఎందుకు అలాగా ఫైర్ యాక్సిడెంట్లోనో నీళ్ళలో ఎందుకు పోతారు? జలమగ్నులు అగ్నిదగ్ధులు అంటారు వీళ్ళకి. వాళ్ళకి మళ్ళీ చేయాల్సిన ఎక్స్ట్రా కర్మలన్నీ విడిగా ఉంటాయి, స్పెషల్ కర్మలు, స్పెషల్ కేసెస్ అవన్నీ కూడా. వాళ్ళకి మనం మామూలుగా తద్దినాలు పెట్టినప్పుడు కూడా అగ్నిదగ్ధులకి సపరేట్గా మళ్ళీ చేస్తారు, జలమగ్నులకి మళ్ళీ సపరేట్గా చేస్తూ ఉంటారు. అంటే వాళ్ళ కర్మ అలా ఉంది కాబట్టి అలా పోయారు. అలా కొంతకాలం 3 or 4 డేస్ వాళ్ళు అనుభవించాల్సిందే. అనుభవించిన తర్వాత మళ్ళీ కొడుకు ఈ 3 డేస్ ఎందుకు చెప్పారు అంటే మళ్ళీ శవం దొరికితే, ఇప్పుడు తీరా ఇంత చేశాడు పోయిన వెంటనే, తర్వాత శరం దొరికింది, మళ్ళీ దాని ఏం చేయాలో అర్థం కాదు తీరా ఇదంతా చేసిన తర్వాత. అందుకు నీ కన్ఫ్యూజన్ లేకుండా 3 డేస్ నువ్వు వెతుకు, ఫస్ట్ లేదని కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత అప్పుడు చెయ్యి. ఈ లోపల వాళ్ళు అనుభవిస్తారు, తప్పదు, అది వాళ్ళ కర్మ. ఆ కర్మను పోగొట్టడమే నీ బాధ్యత కాబట్టి ఎక్కడి నుంచి ఏం చెప్పారో అదంతా మళ్ళీ చేసుకుంటూ సేమ్ ప్రాసెస్గా వెళ్ళమన్నారు. తప్పితే ఏది మనకు శవం దొరకలేదు అని చేతులెత్తి దండం పెట్టేదంటూ కాన్సెప్ట్ లేదండి. మొత్తం ప్రతి దగ్గర ప్రతి దానికి ఒక సమాధానం, ఒక ప్రశ్న. అలా పద్ధతిగా జరుగుతున్నాయంటారా అన్ని సందర్భాల్లో? అంటే అన్ని సందర్భాల్లో అంటే చేసేవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు అందరూ రూల్స్ ఫాలో అవుతున్నారంటే దాని మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఫాలో అవుతారు. ఏ రూల్ అయినా అంతే. అందరూ ట్యాక్స్ పేయర్స్ ఉన్నారా మొత్తం ఇండియా అంతా? కట్టాలనుకున్నట్టు కడతాడు, కడితే మాకు బెనిఫిట్ ఉందనుకుంటే కొంతమంది కడతారు, కొంతమంది భారతీయులా కడతారు, కొంతమంది మ్యాక్సిమం పీపుల్ ఎందుకు ఏం చేస్తారు, దాన్ని ఎలాగ మనం స్కిప్ చేయొచ్చు అని చూస్తుంటారు. కలికాలం కాబట్టి అంటే వాళ్ళ కర్మలు కూడా డిపెండ్ అయి ఉంటాయి కదా. ఇప్పుడు నేను ఇందాక మీకు ఒక సందర్భం చెప్పాను, తండ్రి గారు యొక్క మాట మేరకు కర్మలు చేయకుండా ఉండే పరిస్థితుల్లో ఇప్పుడు వాళ్ళ కర్మ ఏముంటుంది, నువ్వు ఇలా అనుభవించాలని ఉంది కాబట్టి కొడుకు దగ్గర మాట తీసుకున్నాడు, ఇలా కర్మలు చేయకూడదు అంటే వాళ్ళ కర్మలు కూడా ఉంటాయి. కానీ వాళ్ళ కర్మలు మన మీద ఉన్న మన కర్మ మన మీద పడకుండా చూసుకోవాలి. కొడుకు నాకు చేయొద్దని చెప్పాడు కదా ఈ కర్మ, కాబట్టి నేను పితృవాక్య పరిపాలకుడిని అనుకుంటామా, లేదా ధర్మం చేయమంటుంది కాబట్టి చేయాలి అనుకుంటామా? అవి ధర్మ సంశయాలు. అలాంటి సమయాల్లో వాటిని ధర్మ సందేహాలు అంటే వాస్తవానికి అవి. ఇప్పుడు తండ్రి మాటకి ఇవ్వాలి, తండ్రి చెప్తే వినాలి, రాముడు అదే కదా మనకు ఆదర్శం. తండ్రి ఏమో నువ్వు నా కర్మ చేయకూడదు అన్నాడు, మరి శాస్త్రం ఏముంటుంది, కర్మ లేకపోతే అధోగతి అయిపోతావరా బాబు చేయమంటుంది. ఈ రెండిట్లో ఏది బలం అంటే తండ్రికి ఆశ, తండ్రి యొక్క ఆశ ఏంటి, చేయకుండా ఉండాలి నాకు అని. ఆశ గొప్పదా ధర్మం గొప్పదా అంటే ధర్మమే గొప్పది. తండ్రి ఆశ అలా ఉన్నా ధర్మం ఇలా చెప్పబడింది కాబట్టి ఇలా చెయ్యాలి. ఉదాహరణ ఏంటి, చెప్పండి. ఆఖరి కోరిక ఖచ్చితంగా నెరవేర్చాలి. అదే అంటున్నా, ఈ ఆఖరి కోరికలే ఆశ. ఆశ గొప్పదా ధర్మం గొప్పదా అంటే ధర్మమే గొప్పది. ఎందుకు అంటే పచ్చకామెర్లు వచ్చాయి కొడుక్కి, బాగా పచ్చకామెర్లు. తండ్రికి అనుకోండి, ఆ పచ్చకామెరలో మీకు కొన్ని ఏవో పచ్చాలు చెప్తారు, ఆవకాయ తినకూడదు, గోంగూర తినకూడదు, వంకాయ తినకూడదు ఇవన్నీ అని. కానీ ఆ సమయంలోనే అన్ని తినాలనిపిస్తుంది. వాళ్ళు పచ్చని చెప్తారు. పూర్వం వెల్లమందు అని వేసేవారు, ఆ వెల్లని ఊరుంది అక్కడ, జస్ట్ అది ఇంత ఉండ చేసి వేసేస్తారు. కానీ వాళ్ళు 6 months పచ్చని చాలా గట్టిగా చేయాలి, మళ్ళీ జీవితంలో మళ్ళీ రాదు. అలా చాలా మందికి వైద్యం అలా జరుగుతూ ఉండేది. ఇప్పుడు వీళ్ళకి ఏమవుతుందంటే ఫస్ట్ ఆ డోస్ వేసిన 3 days ఓన్లీ పాలు తాగాలంటారు, ఏమీ లోపల తాగకూడదు. వీళ్ళ పక్కన ఎవరైనా ఆవకాయలు అవి తింటూ ఉంటే తినాలనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఇదే తండ్రి నాకు ఆవకాయ పెట్టాలంటే, అమ్మో తండ్రి గారు
మాట జవదాటకూడదు, ఆయన ఆవకాయ పెట్టమన్నారు కాబట్టి ఆయన పెట్టాల్సిందే అనుకుంటామా? పెడితే అనారోగ్యం కాబట్టి పెట్టకూడదు నాన్న, నువ్వు తినకూడదు, నీకు షుగర్ ఎక్కువ, తినకూడదు, నువ్వు తాగకూడదు, రెండోది చేస్తాం వద్దు అని. మరి తండ్రి గారి మాట మనం ఫాలో అంటే అవ్వాలి. ఇప్పుడు ఫాలో అవ్వకపోయినా ఆయన ఆరోగ్యం బాగుంటుందనే కదా మహా అయితే. అంటే ఆయన ఆశ కన్నా ధర్మం గొప్పది. Correct. కొడుగ్గా కర్తవ్యం ఏంటంటే తల్లిదండ్రులు సుఖంగా ఉండేలా చూసుకోవడం. సుఖం వాళ్ళు అలిగించేస్తే సుఖం కలుగుతుంది, ఇదొక సుఖం. కానీ తర్వాత మళ్ళీ నష్టం కలిగినా నీ వల్లే వస్తుంది కాబట్టి నష్టం ఏ రకంగా కలగకూడదు. ఈ ఇప్పుడు షుగర్ పేషెంట్తో ఉన్నటువంటి తండ్రి స్వీట్ కావాలి అంటే ఆయనకి స్వీట్ తినడం వల్ల తాత్కాలిక సుఖం వస్తుంది, కానీ షుగర్ పెరిగితే మళ్ళీ అది అనారోగ్యం సూచన అవుతే మళ్ళీ దుఃఖం కూడా వస్తుంది. కాబట్టి నీ కర్తవ్యం ఏంటంటే నాన్న నువ్వు తినకూడదు కాబట్టి నీకు ఇలా చేయను, నువ్వు అడిగావు కదా ఇంత పెసరు తిను, నీ కోరిక ఇబ్బంది లేకుండా తిని. అలా ఏంటంటే ఇటువంటి కొడుకులు కూడా వాళ్ళు కూడా ఇలా మాటలు తీసుకున్నప్పుడు ఇంకోటి తీసుకుంటున్నప్పుడు తప్పకుండా చేస్తాను, వాళ్ళ సంతృప్తి కోసం అంటే సరిపోయిందిగా. అలా అప్పుడు వాదించకూడదు. కొడుకు ధర్మం ఏంటంటే ఆఖరి కోరికగా కూర్చుని మీద చేసినప్పుడు అలా చేస్తావు నాన్న, నీకు ధర్మం ఏం తెలుసు అని అక్కడ వాదించకూడదు. తప్పకుండా నాన్న నీకేం కావాలంటే అబద్ధం ఆడు, తప్పేం లేదు. ఎందుకంటే వాళ్ళకి కావాల్సిన సంతృప్తి. ఇప్పుడు వాడు ఎందుకు నీ మీద మాట మీద చేసుకుంటున్నాడు, వాడికి ఆ సంతృప్తితో నేను పోవాలి. నా ఆఖరి కోరిక తీరుస్తావా లేదా అంటే తీరుస్తాను అంటే సంతృప్తి. నువ్వు తీర్చేది చూడడం, నువ్వు తీర్చేది నేను చూస్తానని కూడా పోయేవాడికి తెలియదు కదా. నేను వెళ్ళిన తర్వాత నేను పైన పలానా లోకల్ నుంచి ఇక్కడ చూస్తూ ఉంటాను, నాకు ఇలాగా ఇక్కడ నాకు విజన్ కనిపిస్తుంది అని ఎవడో అనుకోడు. వాడికి ఏం కావాలి ఆ సమయంలో, నేను ఒక మాటని కోరుతున్నాను, నువ్వు నాకు ఆ మాట ఇస్తే నాకు ధైర్యం, మాట ఇచ్చే ఆ ధైర్యం అక్కడితో అయిపోయింది. కానీ తర్వాత అది ధర్మమా అని చూసి ఇప్పుడు నువ్వు చేసే పని వల్ల నువ్వు ఇబ్బంది పడినా పర్వాలా. తండ్రికి ఇచ్చిన మాట వల్ల నాకు ఇబ్బంది కలుగుతోందండి, ఇప్పుడు తండ్రి గారు అరే చెరవ సగం తీసుకోవడం పంచాలరా, కానీ మీ తమ్ముడు నీకన్నా బాగా పూర్గా ఉన్నాడు కాబట్టి తమ్ముడికి 80% ఇద్దాం అనుకున్నాను, నీకు 20% ఇద్దాం అనుకున్నాను అనుకో లాస్ట్ విష్ అడిగాడు. తీర్చరా? అస్సలు ఒప్పుకునేదే లేదు. మరి తండ్రి విష్ కదా, తీర్చాలి కదా. అంటే ఆస్తుల దగ్గర మన ఇష్టం, కానీ ధర్మం దగ్గర ఏముంటుంది, ధర్మం దగ్గర తీర్చు, అలాగేనా దానికే ఓకే అను. ఇప్పుడు ఎలా తీరుస్తావు అని గొడవలు పడకు. ఆయనకు కావాల్సింది అంటే నువ్వు ఓకే అంటే చాలా ఆయనకి సంతృప్తి. నా కొడుకు నన్ను ఓకే అన్నాడు, కానీ ఆత్మశాంతి ఉండదు అంటారు కదా. ఇదేనంటున్నా. ఇప్పుడు ఓకే అన్న తర్వాత ఇప్పుడు ఈ తండ్రికి ఇచ్చే మాట 80% 20% ఇవ్వడం వల్ల నష్టం తండ్రికా నీకా? ఈయనకే కదా. నాకు నష్టం అయినా పర్వాలేదు, తండ్రికి నష్టం అయితే మాత్రం ఆ పని నేను చేయను. అది ధర్మం అంటే. నాకు నష్టం అదేంటండి అంత తండ్రిలు అనుకున్నాడు, పితృవాక్య పరిపాలన అంటే అదే. మరి లాస్ట్ విష్ వాళ్ళు అది ఫుల్ఫిల్ చేయడం అంటే అర్థం ఏంటంటే తమ్ముడికి 80% ఇచ్చేసేసే, నువ్వు 20 తీసుకో. బాధపడితే నేను బాధపడతా, నా కొడుకు బాధపడతారు తప్పితే తండ్రికి బాధ కలగదు. కానీ ఇందాక నేను చెప్పినటువంటిది నాకు లాస్ట్ విష్ నువ్వు ఇవ్వాలి, నాకు ప్రామిస్ చెయ్యి, నాకు నువ్వు కర్మకాండ చేయకూడదు అని కనుక అంటే దానివల్ల బాధపడేది ఎవరు? కర్మకాండ చేయకపోతే పోయిన వాళ్ళు బాధపడతారు. వీళ్ళు ఎలాగో బాధపడతారు చేయకపోవడం వల్ల, వీళ్ళతో పాటుగా పోయిన వాళ్ళు కూడా బాధపడతారు. కాబట్టి మన ఇంటెన్షను వాళ్ళు బాధపడకుండా ఉండడం. అప్పుడు ఈ మాటని అంటే తండ్రికి ఇచ్చిన మాట దాటినా తప్పులేదు. ఇప్పుడు ఈయన ఇక్కడ చేయాల్సిన కార్యక్రమాలన్నీ చేయకపోతే ఇప్పుడు ఆయన అంటే వాస్తవంగా చెప్తారు కదా, ఎటువంటి కార్యక్రమాలు అయితే మనం చేయకుండా ఉంటామో పితృదేవతలకి, వాళ్ళు అంటే ఏదో త్రిశంకు స్వర్గంలో ఎలాడుతూ ఉంటారు కాబట్టి వాళ్ళు పైకి వెళ్ళలేరు, కిందికి రాలేరు. వాళ్ళ కర్మలు తీర్చుకోవాలంటే ఖచ్చితంగా మళ్ళీ భూమిపైకి జన్మ తీసుకొని రావాలి. ఇంకా రాలేరా ఎప్పటికీ? ఇప్పుడు ఇందాక నేను చెప్పాను కదా, 3 days వీళ్ళ పరిస్థితి ఏమవుతుంది, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, శరీరాలు లేవు, ఎటు వెళ్ళాలో తెలియదు. వీళ్ళేమో ప్రాణం తీసేసి యమభట్టలు పెట్టారు, కానీ యమభట్టలు ఒక మార్గం దగ్గరికి తీసుకెళ్ళరు. అక్కడికి తీసుకెళ్ళాలి అంటే ఇప్పుడు ఇందాక చెప్పిన ఈ పొజిషన్ ఉండాలి. ఈ పొజిషను ఇది కనిపిస్తే ఈ శరీరానికి శుద్ధి వస్తే వాళ్ళు అక్కడికి తీసుకెళ్ళడానికి ట్రై చేస్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా ఇప్పుడు ఈ చేయాల్సిన శరీరం దహనం ఒకసారి జరగాలి. లేకపోతే డైరెక్ట్గా వెళ్ళిపోయిన తర్వాత పైన అక్కడ వీళ్ళకి ఎంత పడింది ఏంటి అని శిక్షలు వచ్చేసి మళ్ళీ ఇక్కడికి పంపిస్తారు. ఇక్కడి నుంచి వెళ్ళాలి అంటే శరీరం దహనం అవ్వాలి. దహనం శాస్త్రోక్తంగా అవ్వాలి, విద్యుక్తంగా అవ్వాలి, ప్రాసెస్ ప్రకారం అవ్వాలి. వితౌట్ ప్రాసెస్ ఆ ప్రాసెస్లో ఏమాత్రం ఇప్పుడు ట్యాగ్ లైన్ వేస్తారండి, దాంట్లో ఒక గీత చిన్న తేడా వస్తే అది దాంట్లోకి సిస్టంలో కనిపిస్తుందా? శరీరం కూడా అంతే, శాస్త్రం కూడా అంతే. ఏది తూచా తప్పకుండా పర్ఫెక్ట్గా చేయాలి. ఇంకా మనం దేవుడి పూజలు చేసినప్పుడు కూడా కాస్త అటు ఇటు జరిగితే ఏదో ప్రాయశ్చిత్తం దేవుడు మనవాడే అనుకుంటాడు. అక్కడ అలా కుదరదు, ఎగ్జాక్ట్గా చెప్పాలి, ఎగ్జాక్ట్గా మంత్రం అలాగే ఎగ్జాక్ట్ క్రియ అలాగే ఉండాలి. ఏమాత్రం తేడా వచ్చినా అది అసలు వెళ్ళదు ముందరికి. అందుకని ఇప్పుడు ఇలాంటి కర్మలు చేయాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు
ఇక్కడ చేసేటటువంటి కర్మలు ఉంటాయి కదా, ఉమ్, ఈ వీళ్ళ కొడుకులు చేయాల్సిన కర్మలు, అవును. ఈ కర్మలన్నీ కూడా శాస్త్రోక్తంగా జరిగితేనే వాళ్ళకి పైకి వెళ్తాయి. లేకపోతే ఏమవుతారు, వీళ్ళు ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఉమ్, ఏం చేయాలో తెలియదు, అలా గాలిలో తిరుగుతుంటారు. ఉమ్, వాళ్ళని పిశాచాలు అంటారు. దయ్యం 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 ఏ తిరుగుతున్నాడు, ఉమ్, పిశాచాలు అంటే ఇవన్నమాట, పిశాచ గణాలు అవన్నీ. ఓకే. అక్కడ అలా గాలిలో తిరుగుతుంటారు, వాళ్ళకి గాలే, ఉమ్, వాళ్ళకి ఏం శరీరం ఉండదు, ఆకలి దప్పిక. అందులో ఇప్పుడు దహనం చేశారు, కర్మలు చేయకపోతే వాళ్ళకి ఉత్తమ పై గతులు ఉండవు, కింద గతులు ఉండవు. ఉమ్, దాంతో వాళ్ళంతా కూడా కళల్లోకి వస్తూ ఉండడం, కొంచెం ఎనర్జెటిక్గా ఉంటారు అనుకోండి వాళ్ళు. ఉమ్, అంటే మనస్సు హార్డ్గా ఫోర్స్ఫుల్గా ఉంటే వాళ్ళు ఏవో సమస్యలు పెట్టి వీళ్ళని హింసిస్తూ ఉంటారు కుటుంబాన్ని. కుటుంబాన్ని. నన్ను నువ్వు రిలీజ్ చేయి అని చెప్పడం. ఓకే. వాళ్ళు అంత బలవంతులు కాదంటే కనుక అలా తిరుగుతూ ఉంటారు. వీళ్ళు ఏమనుకుంటారు, మా నాన్న ఎక్కడికి వెళ్ళిపోయాడు, మనం సుఖంగా ఉన్నాడులే అని వీళ్ళు అనుకుంటారు పాపం. Okay. కానీ వాళ్ళు మాత్రం రిలీజ్ అవ్వరు. Hmm. దానివల్ల తర్వాత పుట్టేటటువంటి పిల్లలు పితృదోషకారకమైనటువంటి ప్లానటరీ పొజిషన్లో పుడుతూ ఉంటారు. ఉమ్, అలా కూడా సిగ్నిఫికెన్స్ వస్తూ ఉంటుంది. అరే బాబు పితృశాపం ఉందిరా నీకు అని. ఉమ్, అలాగేనా చూసి అప్పుడు ఈ నారాయణ బలి ఇలాంటి కార్యక్రమాలు వాళ్ళ కోసం చెప్పారనమాట. ఓకే. అంటే ఆ పిల్లాడి టైం అయినా సరే పితృదోషం వచ్చింది, మన సమస్య లేకపోతే ఎప్పటికీ మనం గుర్తు చేసుకోం కదా. అవును. డాక్టర్ దగ్గరికి ఎందుకు వెళ్తాం చెప్పండి? అంటే ఏదో ఒక డాక్టర్ అనారోగ్యం గారు వస్తేనే నన్ను మీరు వెళ్తాం. నాకు ప్రసవం వేశారు కాబట్టి, మీరు నన్ను మా అమ్మగారికి మీరు సిజరన్ చేశారు కాబట్టి, లేకపోతే పురుడు పోశారు కాబట్టి నేను పుట్టాను, నేను ఇప్పుడు పెద్ద యాంకర్ అయ్యాను. మీరు ఏ రోజైనా సరే మిమ్మల్ని పుట్టించిన డాక్టర్ దగ్గరికి వెళ్ళారండి? వెళ్ళం. మీరే కాదు, నేను కూడా వెళ్ళలేదు. అవును. వెళ్తాం అంటే మనకు ఏదో సమస్య రావాలి. ఉమ్. సమస్య వస్తే ఈ సమస్యకి ఏంటి అని మనం ఏదో డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోతాం. మంచికైనా చెడుకైనా అందరూ కోరుకునేది అలాంటి ప్లేసెస్ కి వెళ్ళకూడదు అని. అంటే వెళ్ళాలా వెళ్ళకూడదా వేరు. పర్సనల్గా అయినా ఒక డాక్టర్ దగ్గరికి ఉమ్, మనం పలానా హెల్ప్ చేసిన తర్వాత నాకు ఎంత వచ్చింది, నేను ఎంత పొజిషన్లోకి వచ్చాను అంటే మీరు నాకు పురుడు పోసారు కాబట్టి, మీరు నన్ను సక్రమంగా చేశారు కాబట్టి మా సేఫ్గా ఉన్నాను కాబట్టి నేను అని జీవితంలో ఒక్కసారైనా వెళ్ళాలి కదా. అవును. వెళ్ళం. వెళ్ళం. మన దేవుడి దగ్గరికి వెళ్ళం, డాక్టర్ దగ్గర, మంచి వాళ్ళ దగ్గరికి మనం ఊరికే వెళ్ళము, ఆ, ఏదో పని ఉంటేనే వెళ్తాము. అలా ఇలా ఇప్పుడు ఈ పితృదోషాలు ఇలాంటివి లేకపోతే ఉమ్, అసలు ఈ పితృకార్యాలు మనం ఎందుకు చేస్తాం? అందుకని ఆ దోషాలు ఆ సమయంలో వస్తే, ఆ సమయంలో పుడితే దోషం వల్ల ఆ సమస్యలు ఫేస్ చేస్తూ ఉంటారు. అవును. అప్పుడు వీళ్ళు ఏం చేస్తారు, ఎందుకు దీనికి అని ట్రేస్ అవుట్ చేసి, ఓహో పలానా పితృదోషం అనమాట అని అలాగేనా మళ్ళీ పితృదేవతలను విముక్తి చేస్తారేమో అని. అయినా సరే మనం చెయ్యం. ఉమ్, ఎందుకంటే ఇప్పుడు దాన్ని కూడా మనం ఇప్పుడు ఎక్కడైనా సరే, ఇప్పుడు మనం మాట్లాడుకునే ఎపిసోడ్స్ ఏం చేసినా సరే శ్రద్ధ కావాలి. అది లేకుండా ఎన్ని చేసినా, నేను ₹1,00,00,000 ఖర్చు పెట్టా ఈ నారాయణ బలికి అని పెట్టుకున్నా, 1 crore ఖర్చు పెట్టానన్నా 0 ఫలితం. నువ్వు ₹100 ఖర్చు పెట్టావు, ఉమ్, శ్రద్ధ ఉంది, అప్పుడు నీకు 100% ఫలితం వస్తుంది. ఓకే. ఇప్పుడు ఏమైపోయిందంటే డబ్బులు ఇచ్చేస్తే అయిపోతాయి అవును. అన్నీ. నేను అన్ని లక్షలు ఖర్చు పెట్టా, నువ్వు ఎన్ని లక్షలు ఖర్చు పెట్టావు అనేది కాదు, ఉమ్, ఎంత శ్రద్ధగా చేసావు, ఏం ప్రాసెస్లో చేస్తావు. శాస్త్రం అనే ఒక ప్రాసెస్ ఉంది. ఆ శాస్త్రం చెప్పినటువంటి విషయంగా ఒక కర్మకాండ ఎలాగైతే నియమాలు చెప్పిందో ఆ నియమాలతో మనం ఉండాలి. ఓకే. కనీసం ఇప్పుడు 100% ఉంటామండి అంటే కలియుగంలో అన్నీ ఉండలేకపోవచ్చు. కనీసం 100% మనం శాస్త్రం ఫాలో అవ్వలేకపోయినా మనకి తోచినంతలో 100% మనం శాస్త్రరీతిగా ఉండాలి అని అనుకున్నప్పుడు కూడా మనం శాస్త్రం ఫాలో అయిన ఫలితం ఈ కలియుగంలో మనకు వస్తుంది. అంటే అన్నీ పెర్ఫెక్ట్గా చేసే యుగం కాదు ఇది, కానీ అన్నీ పెర్ఫెక్ట్గా చెయ్యాలి అనే ఇంటెన్షన్తో మనం ఉండాలి అని మనకి దీంతో తెలుసుకోవచ్చు. అందువల్ల మరణించేటప్పుడు మీరు వేసిన ఫస్ట్ ప్రశ్న గరుత్మంతుడు అడిగినటువంటి ప్రశ్నకి సమాధానం చెప్పిన ప్రశ్నలాగానే వేశారు. ఇది మరణించినటువంటి వాళ్ళ యొక్క పరిస్థితి, అంటే శరీరాన్ని కూడా అందుకనే ఈ పంచామృతాలు వాటితో శుద్ధం చేస్తారు. అంటే మనిషి పోయిన తర్వాత ఎందుకు ఇదంటే ఇది ఎంత పవిత్రంగా ఉంటే పైన అంత పవిత్రమైన శరీరాలు వస్తూ ఉంటాయి. అలాగే ఈ శరీరం లోపల ఆ నోట్లో కూడా బంగారం వేయడం అనేది మనం చూస్తాం. బియ్యం వేస్తున్నారు బంగారం. యాక్చువల్గా ఏంటంటే పంచలోహాలు వేయాలి. అలాగే 7 రకాల ధాన్యాలు ఉన్నాయి, ఆ ధాన్యాలు కూడా వాటిలో వేయాలి. అన్నీ దొరకవు కాబట్టి ఆ టైంలో బియ్యాన్ని వేసేయడం అని చేస్తున్నాం. ఆ ఎన్ని రకాల అవన్నీ వేయడం వల్ల ఏమవుతుందంటే బీజవపనం అని ఒక పంటని మనం విత్తనాలు వేసి పండించడం ఎటువంటిదో ఈ నోట్లో ఈ వస్తువులు ఈ ద్రవ్యాలని వేయడం వల్ల తర్వాత పైలోకాల్లో అన్ని శుభాలు ఆ జీవుడికి కలుగుతాయి అని ఇవన్నీ కూడా అక్కడ ఏమని చెప్పారు. ఇలా అనేక విషయాలు మనకి ఈ గరుడ పురాణం ద్వారా మనం తర్వాత ఎపిసోడ్లో మనం తెలుసుకోవచ్చు. తప్పకుండా అండి. నిజంగా గరుడ పురాణం అనగానే శిక్షలు ఒక్కటే అనే భ్రమలోనే ప్రతి ఒక్కరం ఉన్నాము. కానీ మాట్లాడుకుంటూ ఉంటే అసలు ఇంత డెప్త్ ఉందా ఈ సబ్జెక్ట్లో, ఇంకా ఎన్నో ఉన్నాయి తెలుసుకోవాల్సినవి అనిపిస్తుంది. మరొక మంచి ఎపిసోడ్లో మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం. ధన్యవాదాలండి.
తవ్వుతున్న శివలింగం. సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. కృష్ణ ఇస్ దేర్. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి